రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి పొట్టదశ, అలాగే బిర్రు పొట్టదశ, నెక్స్ట్ వచ్చేసి కంకులు బయటకు వచ్చే దశలో ఎలాంటి ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి. అంటే ముందుగా నాట్లు వేసిన వరిలోనైతే పొట్టదశలోకి అయితే రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పుడిప్పుడే మనకైతే వరి కంకులు అయితే బయటకు అయితే వస్తున్నాయి అనమాట. మనకు మంచి ఫంగిసైడ్స్ మనకు రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరిగింది. మంచి ఫంగిసైడ్స్ని స్ప్రే చేస్తేనే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందులో భాగంగా మనకు కొన్ని రకాల ఫంగిసైడ్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి తెగులు మందు వచ్చేసి సిజెంటా వారి అమిస్టార్ టాప్ అనమాట. 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొదటి కెమికల్ వచ్చేసి అజాక్సిస్ట్రోబిన్ 18.2%, నెక్స్ట్ వచ్చేసి డైఫెన్కోనజోల్ 11.4% అనేటువంటి కెమికల్స్ సస్పెన్షన్ కాన్స్ట్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఈ తెగులు మందు వచ్చేసి మనం వరిలో స్ప్రే చేయడం ద్వారా మనకైతే అగ్గి తెగుల్ని, అలాగే మెడయిర్పు తెగుల్ని, నెక్స్ట్ వచ్చేసి పాముపొడ తెగుల్ని అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది. ఈ తెగులు మందు అనేది మనకు వరి పంటలో మనకు ముఖ్యంగా తెగులు వచ్చిన తర్వాతకి తెగులు రాకముందుకు ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ 2 చర్యల ద్వారా పనిచేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా మనం స్ప్రే చేసిన సమయం కాంచి మొదలుకొని దాదాపుగా 20 నుంచి 25 రోజుల సమయం వరకు అయితే లాంగ్ డ్యూరేషన్ వరకు ఈ తెగులు మందు అయితే మనకైతే ఈ తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 200 ml అయితే మనం అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. 200 ml కాస్ట్ వచ్చేసి మనకు దాదాపుగా 700 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు మందు సిస్టమేటిక్ అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా మనకు అంటే సిస్టమేటిక్ అండ్ మనకు కాంటాక్ట్ యాక్షన్ ద్వారా ఉన్నటువంటి ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తే మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మరొక ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే ఆదమ్మ వాళ్ళది కస్టోడియా ఫంగిసైడ్ అనమాట. దీంట్లో కూడా మనకైతే 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అజాక్సిస్ట్రోబిన్ 11% ప్లస్ టెబుకోనజోల్ 18.3% అనేటువంటి కెమికల్ సస్పెన్షన్ రూపంలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా మనం వరిలో స్ప్రే చేయడం ద్వారా పాముపొడ తెగుల్ని, అలాగే అగ్గి తెగుల్ని, నెక్స్ట్ వచ్చేసి మెడయిర్పు తెగుల్ని కూడా నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు మందు కూడా మనం అయితే వరిలో స్ప్రే చేయడం ద్వారా మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు మందు పనిచేయ విధానం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిస్టమేటిక్ అండ్ ట్రాన్స్లామినర్ యాక్షన్. సిస్టమేటిక్ అంటే మనం రసాయన మందు స్ప్రే చేస్తున్నప్పుడు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క అంతటా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది. ట్రాన్స్లామినర్ యాక్షన్ అంటే మనం స్ప్రే చేసినటువంటి రసాయన మందు ఏదైతే ఉందో మొక్క యొక్క అన్ని భాగాలకు చొచ్చుకొని పోయే విధంగా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు మందును కూడా మనం తెగులు వచ్చిన తర్వాతకి తెగులు రాకముందుకు ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ 2 విధాలు కూడా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకు స్ప్రే చేసినటువంటి మోతాదు చూసుకున్నట్లయితే 300 ml అయితే మనం అయితే ఒక ఎకరాకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 500 ml వచ్చేసి మనకైతే దాదాపుగా 1100 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మరొక తెగులు మందు వచ్చేసి క్రిస్టల్ వారి అజాటెక్స్ అనమాట. దీంట్లో కూడా 2 రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది. అజాక్సిస్ట్రోబిన్ 16.7% ప్లస్ ట్రైసైక్లాజోల్ 33.3% అనేటువంటి కెమికల్స్ సస్పెన్షన్ కాన్స్ట్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ తెగులు మందు కూడా మనం తెగులు రాకముందుకు తెగులు వచ్చిన తర్వాతకి ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ 2 విధాలుగా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. మనం స్ప్రే చేయాల్సినటువంటి మోతాదు చూసుకున్నట్లయితే 200 ml అయితే మనం అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ ఒక 2600 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. 4వ తెగులు మందు వచ్చేసి ఇది కూడా మనం ఊరిలో స్ప్రే చేయడం ద్వారా మంచి తెగులను అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది. మంచి తెగులు మందు అని కూడా చెప్పవచ్చు అనమాట. దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ చూసుకున్నట్లయితే పికాక్సిస్ట్రోబిన్ 6.78% ప్లస్ ట్రైసైక్లాజోల్ 20.33% అనేటువంటి కెమికల్స్ సస్పెన్షన్ కాస్ట్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఊరిలో స్ప్రే చేయడం ద్వారా అగ్గి తెగుల్ని, మెడయిర్పు తెగుల్ని, అలాగే పాముపొడ తెగుల్ని, ఇతర రకాల తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ తెగులు మందుని కూడా మనం తెగులు రాకముందుకు అలాగే తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక మంచి తెగులు మందుగా చెప్పవచ్చు అనమాట. మనం కాస్ట్ చూసుకున్నట్లయితే 400 ml 750 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకు స్ప్రే చేయాల్సిన మోతాదు కూడా మనకు 400
400 ml ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. 5వ తెగులు మందు వచ్చేసి BASF వారి సెల్టీమో అనమాట. ఇది కూడా వరిలో మనకు స్ప్రే చేయడం ద్వారా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ చూసుకున్నట్లయితే పైరాక్లోస్ట్రోబిన్ 100 GL అనేటువంటి కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు మందు అయితే మనకు సిస్టమేటిక్ ఫంగిసైడ్గా వర్క్ చేయడం జరుగుతుంది. గి తెగుల్ని అలాగే మెడవిరుపు తెగుల్ని నెక్స్ట్ వచ్చేసి ఇతర రకాల తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 400 ml అయితే మనం అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ 1800 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. 6వ తెగులు మందు వచ్చేసి బేర్ వారి నేటివో. మనకైతే దీంట్లోనైతే టెబుకోనజోల్ 50% ప్లస్ ట్రైప్లాక్సిస్టోబిన్ 25% WG రూపంలో ఉండడం జరుగుతుంది. దాదాపుగా మనకైతే వరిలోనైతే దాదాపుగా 5 నుంచి 6 రకాల తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ తెగులు మందుని కూడా మనకు తెగులు వచ్చిన తర్వాతకి తెగులు రాకముందుకు ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్, తెగులు రాకముందుకు తెగులు వచ్చిన తర్వాత కూడా మనం అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. వరిలోనైతే స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 100 గ్రామ్స్ అయితే మనం అయితే ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 100 గ్రామ్స్ 750 నుంచి 800 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా బేర్వారి నేటివోను స్ప్రే చేయడం ద్వారా వేరుకుళ్ళుని అలాగే కాండం కుళ్ళుని పట్ట కుళ్ళుని నెక్స్ట్ వచ్చేసి పాంపడ తెగుల్ని నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగుల్ని నెక్స్ట్ వచ్చేసి కాటుక తెగుల్ని మెడయిర్పు తెగుల్ని నెక్స్ట్ వచ్చేసి కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకైతే గింజల పైన అయితే మచ్చలు అయితే ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ సమయంలో కూడా మనం ఈ నేటివోను స్ప్రే చేసినట్లయితే కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గింజలు కనుక ఒకవేళ మనకు బ్రౌన్ కలర్లో అంటే గింజలపై కొన్ని రకాల మచ్చలు కావచ్చు, నెక్స్ట్ తుప్పు మచ్చలు కూడా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ కలర్లో గింజలు కూడా రావాలనుకుంటే మాత్రం మనం ఇది స్ప్రే చేయడం ద్వారా గింజ అయితే షైనింగ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 6 రకాల తెగులు మందుల్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఒక తెగులు మందుని బిర్రు పట్ట దశలో లేదా నెక్స్ట్ వచ్చేసి పొట్ట దశలో కనుక నెక్స్ట్ వచ్చేసి కంకులు బయటికి వచ్చే దశలో కనుక మనం స్ప్రే చేసినట్లయితే నెంబర్ 1 రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం ఈ తెగుళ్ళు మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు ఖచ్చితంగా మనకు పొట్ట దశలో కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కంకులు బయటికి వచ్చే దశలో ఏవైతుందో ఈ దశలో కనుక మనం సరైనటువంటి తెగులు మందులు కనుక స్ప్రే చేయకపోయినట్లయితే మనకైతే దిగుబడి అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. తెగుళ్ళ బారిన పడడం వల్ల మనకైతే వేగంగా మనకైతే పంట యొక్క దిగుబడిని అయితే కోల్పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మంచి తెగులు మందుని మనం స్ప్రే చేసినప్పుడే దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం కూడా ఎలా ఉందంటే మనకి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎండ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే చల్లని వాతావరణం పోయింది. మనకు ఈ పొట్ట దశలో కనుక మంచి సరైన తెగులు మందుని ఎంచుకోండి, మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోడైతే మనం అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.